పైథాన్ లో పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు ఒక డిజిట్ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండేలా ఎలా చేయాలి చెప్తాను. నీకు ఆల్రెడీ ఈ ర్యాండమ్ మాడ్యూల్, స్ట్రింగ్ మాడ్యూల్ ఐడియా ఉన్నాయి కదా. ఈ స్ట్రింగ్ మాడ్యూల్ యూస్ చేసి A నుంచి Z వరకు లెటర్స్ లో సేవ్ చేసాం. అలాగే 0 నుంచి 9 వరకు డిజిట్స్ లో సేవ్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ డిజిట్స్ లో నుంచి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుందాం. దానికోసం ఇక్కడ పాస్వర్డ్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. షార్ట్ కట్ లో PW అని ఇచ్చాను. ర్యాండమ్ డాట్ అని ఇచ్చి చాయిస్ అనే మెథడ్ ఉంది. దీన్ని యూజ్ చేసుకొని డిజిట్స్ లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దీన్ని ప్రింట్ చేస్తున్నా. ఇక్కడ ఇవి తీసేస్తున్నా. చూడు 8 అనేది సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు దీనికి ఒక స్పెషల్ క్యారెక్టర్ యాడ్ చేద్దాం. ఇక్కడ PW += అని ఇస్తున్నా. ఇలా ఇవ్వటం వల్ల ఆల్రెడీ దీంట్లో ఉన్న వాల్యూకి ఇక్కడ ఇచ్చేది యాడ్ అవుతుంది. ఇక్కడ ర్యాండమ్ డాట్ అని ఇచ్చి చాయిస్ అని తీసుకుంటున్నా. మళ్ళీ దీంట్లో స్పెషల్ క్యారెక్టర్స్ ని ఇస్తున్నా. దీన్ని కూడా ప్రింట్ చేద్దాం. చూడు ఈసారి అండ్ అనేది తీసుకుంది. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ వచ్చేసినాయి. ఒకవేళ మన పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ ఉండాలనుకో, ఇంకా 6 క్యారెక్టర్స్ కావాలి. అవన్నీ లెటర్స్ లో నుంచి తీసుకుందాం. PW += ఇది ఆల్రెడీ నీకు తెలుసు. ఎంటీ స్ట్రింగ్ ఇచ్చేసి డాట్ అని ఇచ్చి జాయిన్ అనే మెథడ్ యూస్ చేసుకుంటాం. దీంట్లో ర్యాండమ్ డాట్ చాయిసెస్ అనే మెథడ్ యూస్ చేస్తాం. ఇక్కడ లెటర్స్ అని ఇచ్చి ఎన్ని లెటర్స్ కావాలో కీస్ అనేటట్టు ఇవ్వాలి. దాన్ని K= అని ఇవ్వాలి. ఒకవేళ మన పాస్వర్డ్ 8 క్యారెక్టర్స్ అయితే ఇక్కడ 6 అనేది ఇవ్వాలి. ఆల్రెడీ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఓకే, ఇప్పుడు పాస్వర్డ్ ని ప్రింట్ చేస్తున్నా. చూడు ఇక్కడ ఇందాక ప్రింట్ చేసిన వాటిని తీసేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. చూడు ప్రతి పాస్వర్డ్ లో డిజిట్ ఉంటుంది, స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. ప్రతిసారి ఇలా డిజిట్ స్పెషల్ క్యారెక్టర్ స్టార్టింగ్ లోనే ఉంటాయా? మధ్యలో ఎక్కడైనా వచ్చేటట్టు చేయలేమా? చేయొచ్చు. దానికోసం నీకు ఇంకొక మెథడ్ తెలియాలి. అది శాంపిల్. ఇక్కడ ఫైనల్ అని ఇచ్చి PW అని ఇస్తున్నా. ర్యాండమ్ డాట్ శాంపిల్ అని ఒక మెథడ్ ఉంది. దీంట్లో పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. ఈ శాంపిల్ అనేది ఏం చేస్తుందంటే ఇచ్చిన దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ని అన్నిటిని డిఫరెంట్ గా చేంజ్ చేసేస్తుంది. చేసేసి ఎన్ని క్యారెక్టర్స్ మనకు కావాలో అన్ని ఇస్తుంది. అది ఇక్కడ ఇవ్వాలి. మనకి 8 క్యారెక్టర్స్ కావాలి. సో 8 అని ఇస్తున్నా. ఇది ఫైనల్ గా లిస్ట్ ను రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఫైనల్ పాస్వర్డ్ ని ప్రింట్ చేద్దాం. చూడు లిస్ట్ ని ఇచ్చింది. దీన్ని మళ్ళీ స్ట్రింగ్ లాగా చేంజ్ చేసేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. చూడు ఇప్పుడు ఇంకా హ్యాపీగా డిజిట్ ఉంటుంది, ఖచ్చితంగా స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది ఇంకా ప్రతిసారి పాస్వర్డ్ లో. థ్యాంక్ యూ. ఇప్పుడే నేను ఈ ప్రోగ్రామ్ ని ప్రాక్టీస్ చేస్తాను.